ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్తా. పల్లెటూర్లలో కూటాలు జరుగుతూ ఉంటాయి. 3 రోజులు 2 రోజులు సభలు జరుగుతూ ఉంటాయి. ఈ సభలు జరిగేటప్పుడు ఒక ఊరిలో ఒక గ్రామంలో సభ జరుగుతుందంట. సభ జరుగుతూ ఉంటే యేసు ప్రభువును నమ్ముకున్న ఒక స్త్రీ తన భర్త యేసు ప్రభువుని నమ్ముకోవాలా. ఆమె తన భర్తతో చెప్పిందంట, ఏమండి సన్నిధిలో 3 రోజులు కూటాలు పెట్టారు, ఈ 3 రోజులన్నా కాస్త నాతో పాటు చర్చికి రండి అన్నదంట. భలే దానివేనే, ఏది నువ్వు చెప్పేది? అసలు గొర్రెలకి వెళ్ళాలి, గొర్రెలు గాయాలి కాబట్టి నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి 3వ రోజు సాయంత్రం కూటానికి వస్తా బో. ఎప్పుడు చెప్పాలి? 3వ రోజు సాయంకాలం కూటానికి వస్తాను, తప్పకుండా నీ మాట నెరవేర్చాలే పో అన్నంట. సరే, ఏమో కూడా మంచి పనిమంతురాలు, మంచి పనిమంతురాలు అనమాట. దేవుని స్తోత్రం. 2 రోజులు కంటిన్యూగా వెళ్ళింది. 2 రోజులు కంటిన్యూగా వెళ్ళి 3వ రోజు ఏం చేసిందంటే విస్తారమైన పనులు పెట్టుకుంది. విస్తారమైన పనులు పెట్టుకొని భర్తతో చెప్పింది, ఏమండి ఇప్పుడు సాయంత్రం కూటానికి నేను రాలేను, ఈ పని ఏమీ అవ్వలేదు, కాబట్టి నువ్వు వెళ్ళి దైవజనుడు ఏం చెబుతాడో అది విని నాకు వచ్చి చెప్పు అన్నది. ఇతడు మహాపనోడు, మహాపనిమంతురాలైతే ఇంతకంటే పనోడు అతడు. సరే, గొర్రెలకి వెళ్ళాడు, సాయంత్రానికి వచ్చాడు, పెందల కాడే స్నానం చేశాడు, రెడీ అయ్యాడు, కాస్త స్థలాభాయి స్నానం చేశాడు, నీట్గా బట్టలు వేసుకున్నాడు, పై పని చేసుకున్నాడు, ఇంతప్పుడు చుట్ట కూడా పెట్టాడు, బయలుదేరాడు. ఈ చుట్ట కాల్చుకుంటూ కొంత దూరం పోయేప్పటికల్లా కొంతమంది అతని స్నేహితులు ఉంటారు కదా, ఆగారు. అరే ఆగురా వెంకట్రావు అన్నారు. ఏందని ఆగాడు. ఎక్కడికి బయలుదేరావు? ఏముంది, అక్కడ ఏదో కూటాలు జరుగుతున్నాయంట, ఇప్పుడు ఈ కూటానికి లాస్ట్ రోజు మా ఆవిడికి మాట ఇచ్చాను, ఆమెమో ఈరోజు రాలేకపోయింది, ఇప్పుడు నేను వెళ్ళాలరా అంటే, ఎల్లులే ఆగురా, ఇప్పుడేగా నువ్వు కలిసింది, కొద్దిగా మరి ఆ నల్ల బట్టలది తెల్ల బట్టలది ఏంటి గొర్రెలు ఇవన్నీ అట్టుండేరా అని మాట్లాడుకుంటూ కొంత సమయం అయిపోయింది. పాటలు అయిపోయినాయి, వాక్యంలోకి వెళ్ళిపోయాడు, వాక్యం జరుగుతూ ఉంది. సరే, అక్కడి నుంచి ముగించుకొని కొంత దూరం వచ్చాడు. ఇంకొంత దూరం వచ్చేపటికలు ఇంకొకరు కలిచారు, వాళ్ళతో కూడా మాట్లాడేపటికలు కోట మొత్తం అయిపోయింది. చివరి ఆశీర్వాద ప్రార్థన అయిపోయింది. ఇతగాడు అడుగు పెట్టే టయానికి పాస్టర్ గారు ఏమంటున్నాడంటే, అందరూ వచ్చారు కమ్మా, వచ్చామండి, ఓకే మంచిది, అందరూ కూర్చోండి, అందరూ మొత్తం కూర్చోండి, భోజనం చేసి వెళ్తురండి. ఓహో, అందరూ వచ్చారు, 1, అందరూ కూర్చోండి, 2, ఓకే, ఈ 2 మాటలు చెప్పాలనుకోండి. సరే, భోజనం చేసి అంతా అయిపోయినాక అందరూ లేచి వెళ్తున్నప్పుడు, అందరూ వెళ్తున్నారమ్మా, జాగ్రత్త, అందరూ వెళ్ళండి, క్షేమంగా వెళ్ళండి అని చెప్పాడు. ఓహో, అందరూ వచ్చారా, అందరూ కూర్చున్నారా, అందరూ వెళుతున్నారా, ఈ 3 మాటలు పట్టుకున్నాడు. ఏమనుకుంది ఇంటికాడ, ఈ పనివాడు పోయి వాక్యం వినడో వినలేదులే, ఎందుకులే అని ఆమె అడగటం మర్చిపోయింది. వచ్చాడు, చక్కగా ఆమె అలసిపోయి నిద్రపోతుంది. ఇంట్లో పని అంతా చేసుకొని ఒక మూత తిని నిద్రపోతుంది. దాదాపు 12 అయింది. ఏనేం చేశాడంటే ఆ గొర్రెల దొడ్డి కాడికి వెళ్ళాడు. సరే, ఆమె అడిగితే ఎట్టని చెప్పాలని ఈ మాటలను నెవర వేసుకుంటా పోయి ఆ గొర్రెల దొడ్లో మంచం వేసుకొని మంచం మీద పనుక్కొని కొద్ది సమయం అలా నిద్రబట్టి నిద్రలో కూడా కలవరెత్తండు. ఈ టయానికి 10 మంది దొంగలు వచ్చారు, గొర్రెలను దోసుకొని వెళ్ళటానికి, దొంగతనం చేయడానికి వచ్చారు. వచ్చేపటికల్లా ఈ నిద్రలో ఉన్నోడు ఆ 10 మంది ఆ తడికి దగ్గరికి వచ్చేపటికల్లా అందరూ వచ్చారా అన్నాడు. అరే, ఈడెవడు నిద్రపోలేదురా, మొత్తానికి ఈ నిద్రపోలేదు, ఈడు మెలకుతూనే ఉన్నాడు, మళ్ళీ చూశాడు కాబట్టి అందరూ వచ్చారా అని అడిగాడు కాబట్టి అని ఆ తడికి చాటున మొత్తం 10 మంది కూర్చున్నారంట. కూర్చున్నాక అందరూ కూర్చున్నారా అన్నంట. అరే, ఈడు మనం వచ్చింది చూశాడు, మనం కూర్చుంది కూడా చూశాడు కాబట్టి ఈరోజు మనం దొంగతనం చేయడానికి కుదురుదరా, వీలు పడదు అని మొత్తం లేచి వెళుతుంటే అందరూ వెళుతున్నారా, జాగ్రత్తగా వెళ్ళండి అన్నంట. ఒక్కడ లేడంట ఆ మధ్యలో. దేవునికి స్తోత్రం కలుగునగాక. చూడండి, దేవుని సన్నిధిలోకి వచ్చి ఒక్క మాట అయినా నువ్వు హృదయంలోకి తీసుకొని వెళితే నీ కుటుంబము కట్టబడిద్ది, నువ్వు కట్టబడతావు. దేవుని స్తోత్రం కలుగునగాక.